పవన్ కళ్యాణ్ అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారి మధ్యలో మాటల యుద్ధం అయితే జరిగింది. గత వారం రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యల మీద, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద, తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వివిధ పోలీస్ స్టేషన్లల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లకు వ్యతిరేకంగా, ఆయన మీద నమోదైనటువంటి కేసులకు వ్యతిరేకంగా తెలంగాణ లోకం, తెలంగాణ మేధావులు, తెలంగాణ జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మీద, జనసేన పార్టీ నేతల మీద మాటల యుద్ధానికి అయితే దిగడం జరిగింది. ఈ పరస్పర గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి జనసేన కాంగ్రెస్ పార్టీగా మారిందని మాత్రం చెప్పొచ్చు. అందులో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి, అవసరమైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా పార్టీ పోటీ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరి గతంలో ఈయన గారు తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి తీరుని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే నేను 12 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు, ఉపాసం ఉన్నా, అంత మానసిక క్షోభకు గురైనని నీతులు చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు తెలంగాణ మా ఏ జాగిరి అనే లెవెల్లో మళ్ళొకసారి కటింగ్ ఇస్తున్నారు. చూడండి, తెలంగాణ మీ అయ్య జాగిరా, హైదరాబాద్ ఎలా వస్తావు అంటున్నారు, మీరెవరు నన్ను బెదిరించడానికి? పవన్ కళ్యాణ్, దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందరూ వెళ్ళొచ్చు, భారత్లో తెలంగాణ అంతర్భాగమే, ఇదేమన్నా పాలస్తీనా పాకిస్తానా? నా ఇంటి అడ్రస్ ఇదే, రండి, దమ్ముంటే దాడి చేయండి చూద్దాం. నేను తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, విభజన చేసిన తీరుకే వ్యతిరేకం. అసలు ఇందుట్లో తేడా ఏమున్నది? తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, తెలంగాణ విభజన చేసిన తీరుకు వ్యతిరేకం అంటే ఏంది? ఎవరికన్నా అర్థమైతే ఒకసారి చెప్పండి మిత్రులారా, మీరు లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు. పార్లమెంట్ ఏమన్నా అంటే చెప్తాడు, పార్లమెంటు తలుపులేసి బిల్లు పాస్ చేసిండు అని చెప్తాడు. ఏ బిల్లు అయినా కొంత కాంట్రవర్షియల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్లమెంటు గేట్లు బంద్ చేసే బిల్లు పాస్ చేస్తారు. అట్లా చేసినా కానీ చూసినా ఒక ఆయన తీసుకొని వచ్చి పెప్పర్ స్ప్రేలు కొట్టి ఏ రకంగా సభని మొత్తం గందరగోళానికి గురి చేసిండు. ఇక విభజన చేసిన తీరేంది వ్యతిరేకం? మీరు 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఆకాంక్ష కోసం కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేసిండ్రు. తెలంగాణ ప్రజలు పీడనానికి గురైనరు, తెలంగాణ ప్రజలు దోపిడికి గురైనరు. మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా తీసుకున్నట్లయితే చిత్ర పరిశ్రమ మొత్తము మీ ఆంధ్ర నాయకుల చెప్పు చేతుల్లోనే ఉన్నది. అప్పుడే మర్చిపోతారు అనుకున్నావు పవన్ కళ్యాణ్? తెలంగాణ ప్రజల ఉసురు తగిలి, దిష్టి తగిలి కోనసీమల కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని చెప్పినటువంటి గనుడివి నీవు. ఒకసారి చెగువీరు అంటావు, ఒకసారి మతం అంటావు, ఒకసారి కులం అంటావు, ఎప్పుడు ఏ స్టాండ్ మీద ఉంటావో ఎవరికి అర్థం కాదు. ఒకసారి గద్దరన్న కారు కొనిచ్చిన అంటావు, ఒకసారి తిరుపతి వెంకన్న సంబంధించినటువంటి పైసలు తీసుకొచ్చి కొండగట్టల 30 కోట్లు ఇచ్చిన అంటావు, ఏదో నీ తాత జాగిరి ఇచ్చినట్లు. అసలు నీకు మానసిక స్థితి సరిగా ఉన్నదా లేదా అని కూడా మాకు కొంత డౌట్ అయితే వస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు, మీ అహంకారం, మీ బలుపు కొంత తగ్గించుకోండి. నీవు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, అక్కడ మీరు ఇచ్చినటువంటి హామీలు, అక్కడ రాజధాని లేదు, మీరు చక్కగా గడుక్కోలేకపోతున్నారు. ఈ తెలంగాణ ప్రజల మీద మీ విషయం ఏంది? మీ అక్కసేంది? మీ ఓవర్ యాక్టింగ్ ఏంది? ఏది ఏమైనా తెలంగాణ మీద మళ్ళొచ్చి మా పెత్తనం చూపుతుంటే ఇక్కడ ఎవ్వడు ఊరుకునే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది, 100% చేయి, నిన్నెవడు వద్దని లేడు. 2023 ఎన్నికల్లో కూడా దాదాపు 12 మంది నీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పోటీ చేసినరా. 12 మంది పోటీ చేస్తే 11 మందికి డిపాజిట్ గల్లంత అయింది. ఆ 11 మందిలో కూడా నోటాతోని పోటీ వాడి 1000, 1500, 1200 ఓట్ల కన్నా ఎవ్వరికి ఎక్క రాలే. ఒక కుక్కట్పల్లిలో మాత్రం కొంత డిపాజిట్ వచ్చినట్లుంది, ఎక్కువ అక్కడ సెటిలర్లు ఉంటారు కాబట్టి. ఇది నీ పరిస్థితి. నాకు ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదు, ఇక్కడ వచ్చి నేనేం చేస్తా? నేను అక్కడనే గెలవలేకపోతున్నా, 2 పార్టీలు
మద్దతు ఉంటే తప్ప అని చెప్పినటువంటి నీవు తెలంగాణలో పోటీ చేస్తే పోయేదేముంటుంది, చేసుకో. కానీ రెచ్చగొట్టే మాటలు కొంత బంద్ చేస్తే బాగుంటుంది. నీ సినిమా డైలాగులు ఈ తెలంగాణ సమాజం మీద తీసుకొని వచ్చి రుద్దుతా మళ్ళొక్కసారి అణిచివేసే కార్యక్రమం చేస్తా అంటే కుదరదు, గుర్తుపెట్టుకో. నేను చెరువును కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానని వెల్లడి. ఎస్, 100% చెప్తున్నాం. ఏదైతే జన్వాడలో కోడి చెరువులో ఉన్నటువంటి నీ వ్యవసాయ భూమి 10 ఎకరాలు ఉంది కదా, ఖచ్చితంగా అది సిక్కం భూమి, సిక్కం భూమి అని చెప్తున్నాం. దాన్ని నీవు ఎటువంటి నిర్మాణాలు చేయడానికి ఆస్కారం లేదు. ఎట్లా ఫామ్ హౌస్ కట్టుకుంటావు అట్లా ఏమన్నా అంటే 60-70 ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి సెంటిమెంట్ చెప్తున్నావు. నీకు ఒక్కరికి మేకలు ఉన్నాయి, గొర్రెలు ఆవులు మేకలు అన్నీ ఎట్లా కొంటావు? ప్రైవేటు వ్యక్తులు నా భూమిలోకి వచ్చిండ్రు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాను. ఎవరిని బెదిరిస్తావు? ఉడతా ఊపులు ఎవరిని ఊపుతావు? పార్కులు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, చెరువులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్తారు. జర్నలిస్టులు వెళ్ళిండ్రు, నీ భాగవతాన్ని మొత్తం బయలు చేసిండ్రు. నువ్వు హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళు, ఎవడొద్దన్నాడు నిన్ను? ఎవరిని బెదిరిస్తున్నావు పవన్ కళ్యాణ్ గారు? ఎవరిని బెదిరిస్తున్నావు అని చెప్తున్నాం. ఎందుకు పార్ట్ టైం పొలిటీషియన్ కింద చేస్తున్నావు? నేను నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేసిండ్రు, అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఎందుకు పార్ట్ టైం పొలిటీషియన్ పార్ట్ టైం పని చేస్తున్నావు? అక్కడ వారానికి 3 రోజులు వచ్చి హైదరాబాద్లో ఎందుకుంటున్నారు మీరు? మీ రాష్ట్రాన్ని మీరు చక్కగా చేసుకోండి, విజయవాడలో ఉండండి, అక్కడ నుంచి పరిపాలన కొనసాగించండి. అక్కడ ప్రజల సాధక పాదకాలు చూడండి. వాళ్ళకు రాజధాని లేక, ఉద్యోగాలు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆ ప్రజలు. దాని గురించి మాట్లాడుంటారంటే ఇంట్లో పిల్ల గంజికేడిస్తే ఏదో లంజింట్లో పోయి బిర్యానీ పొట్లం పెట్టిండంటే వెనకటికి నీళ్ళు అంటాడు. అట్లున్నది మీ వ్యవహారం. నీదే సక్కాలేదు కానీ ఈడొచ్చి ఏదో చేసుకో, ఎవడొద్దు అన్నాడు. ఖచ్చితంగా నీవు పవన్ కళ్యాణ్ గారు మీరు కబ్జా చేసినటువంటి ప్రభుత్వ భూమిని, ఆ చెరువుని వదిలిపెట్టుకోండి. తెలంగాణ ప్రభుత్వానికి రాసి నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే. హైదరాబాద్లో అడుగు పెడతానంటే ఎలా వస్తావంటూ కొందరు తనను బెదిరిస్తున్నారని జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు అందరూ వెళ్ళొచ్చని కానీ తనను మాత్రం తెలంగాణకు రావద్దని చెప్పడం సరికాదని అన్నారు. భవిష్యత్తులో గుజరాత్, మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ ప్రజలను కూడా వాళ్ళు వెళ్ళిపోవాలని అంటే వారి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. నిన్ను ఎవడు వద్దన్నాడు? వారానికి 3 రోజులు వచ్చి నీవు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి దాదాపు 90% ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ వచ్చి వీకెండ్ వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లాగా శుక్రవారం, శనివారం, ఆదివారం ఇక్కడనే ఉండి మళ్ళీ సోమవారం పొద్దుగాల పోతారా? స్వేచ్ఛాయుతంగా వస్తున్నారు, పోతున్నారు. 2 సంవత్సరాలుగా మిమ్మల్ని వద్దన్నోడు ఎవడు, రావద్దన్నోడు ఎవడు అడుక్కున్నాడు? మీరు వచ్చినా అని మీకు రాచ మర్యాదలతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కూడా కల్పిస్తున్నది. కనీసం సోయి లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా మమ్మల్ని వద్దన్నారు అని చెప్పి ఎందుకు సెంటిమెంట్లను రగిలిస్తున్నారు పవన్ కళ్యాణ్? నిన్ను వద్దన్నోడెవడు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా నిన్ను సకల మర్యాదలతో తెలంగాణ రాష్ట్రంలో నీకు తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం కూడా భద్రత కల్పిస్తుంటే ఈ ఓవర్ యాక్టింగ్, ఈ డ్రామా ఎవడు? నిన్ను వద్దంటే నీవు 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవాడివా? నిన్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున నిన్నే కనుక వద్దంటే నీవు ప్రెస్ మీట్ పెట్టేదా? కాబట్టి రెచ్చగొట్టే మాటలు మానుకోండి. ఒకసారి లైవ్లో ఉన్నటువంటి మిత్రులు కూడా పవన్ కళ్యాణ్ ఎవరు వద్దన్నారా ఒకసారి మీరు చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. వద్దన్నమా మనము? తెలంగాణ బిడ్డలు ఎవరు వచ్చినా తన కడుపులో పెట్టుకుంటారు. తెలంగాణ బిడ్డలు తమ కష్టాన్ని నమ్ముకుంటారు, ఎవరిని శ్రవణ్ణి దోపిడీ చేయరు. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సమాజం ఎటువంటి సమాజమో. నిజాయితీతోని బతుకుతారు, మోసం చేయరు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నా ఇంటి అడ్రస్ ఇదే, చేతనైతే రండి, దాడి చేయండి చూద్దామంటూ సవాల్ విసిరారు. గతంలో ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తనను ఇలాగే బెదిరించారని గుర్తు చేశారు. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమే, తెలంగాణ ఏమన్నా పాకిస్తానా లేక ఖలిస్తానా అని ప్రశ్నించారు. తాను తెలంగాణకు రావద్దని అనుకుంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సవాల్ విసిరారు.
ఈ సెంటిమెంట్లు ఈ నక్క జిత్తులు ఇవన్నీ బంద్ చేసుకో పవన్ కళ్యాణ్, నిన్నెవ్వడు వద్దని లేడు. మీ మధ్యలో ఉన్నటువంటి పరస్పరం, అదేవిధంగా త్వరలో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో బీజేపీ అదేవిధంగా టీడీపీ మీరు అందరు కలిసి ఒక కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇవ్వాలి, 4 ఓట్లు 4 సీట్లు 4 ఓట్లు 4 సీట్లు రావాలనేటటువంటి ఏకైక దురుద్దేశంతో మాత్రమే ఇక్కడ మీరు పని చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఇక మరి పవన్ కళ్యాణ్ గారు అట్లా అంటే తెలంగాణ